హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం తమ్నైల్లో చూసిన విధంగా మన ఫోన్ని మన పర్మిషన్స్ లేకుండా ఎవరైనా అన్లాక్ చేయడానికి ట్రై చేసినప్పుడు కానీ, లేదంటే ఎవరైనా వాళ్ళకు పాస్వర్డ్ ముందే మనం చెప్పింటాం, వాళ్ళు ఇంకోసారి మనకు తెలియకుండా మన ఫోన్ తీసుకొని అదే పాస్వర్డ్ అని ట్రై చేసింటారు. కానీ అప్పుడు రాంగ్ పాస్వర్డ్ వచ్చి ఉంటుంది కదా, అప్పుడు వాళ్ళ ఇమేజెస్ ఆటోమేటిక్గా మన ఫ్రంట్ క్యామ్ నుంచి వాళ్ళ ఇమేజెస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వన్స్ వాళ్ళ ఇమేజ్ క్యాప్చర్ చేయగానే మనకు ఆ అప్లికేషన్ రన్ అవుతుందా లేదా అనేసి వాళ్ళకైతే చూపించడం జరగదు, మనకు మాత్రం స్టోరేజ్లో సేవ్ అయి ఉంటుంది. సో వన్స్ మనం మన మొబైల్ని ఓపెన్ చేయగానే మనం చెక్ చేసుకున్నట్లయితే వాళ్ళ ఇమేజెస్ మనం చూపించిన విధంగా ఇలా రావడం జరుగుతుంది. ఇలా ఎలా రావాలి ఏంటి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. సో ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి, అప్పుడే మీకు ఎలా ఏంటి ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. దీనికోసం ముందుగా మీరు మీ మొబైల్లోని ప్లే స్టోర్ని ఓపెన్ చేయండి. పైన కనపడుతున్న సెర్చ్ బార్లో హూ టచ్డ్ మై ఫోన్ అని టైప్ చేసి సెర్చ్ చేస్తే మనకు ఇలా రావడం జరుగుతుంది. వన్స్ దీన్ని ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయగానే మనకు యూఐ వచ్చేసి ఇలా వస్తుంది. సో ఇక్కడ మనకు కొన్ని పర్మిషన్స్ అలో చేయమనేసి అడుగుతుంది. సో వన్స్ పర్మిషన్స్ రాగానే ఇక్కడ మనకు స్క్రీన్ లాక్ మానిటరింగ్ ఉంది కదా, దీన్ని వచ్చేసి మనం ఓకే చేయాలి. అదేవిధంగా వైట్ లిస్ట్ యాప్ ఫ్రమ్ బ్యాటరీ మేనేజర్, నో థ్యాంక్స్. ఇప్పుడు మనకి ఇక్కడ చూపిస్తుంది స్క్రీన్ అన్లాక్ మానిటరింగ్ ఎనేబుల్ చేయాలి. ఇప్పుడు మనకి సర్వీస్ స్టార్టెడ్ అని వస్తుంది. వన్స్ డిజేబుల్ చేస్తే సర్వీస్ స్టాప్డ్ అని వస్తుంది. వన్స్ ఆన్ చేయగానే ఇక్కడ మనకు ఇమేజ్ క్యాప్చర్ డిలే ఉంది కదా, 200 milliseconds. మనం ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. మనం నో డిలే ఓకే. పాస్వర్డ్ ప్రొటెక్షన్, దీనికి మనం ఏదైనా పాస్వర్డ్ పెట్టుకోవాలి, ఈ యాప్ ఎవరు ఓపెన్ చేయకుండా అంటే పెట్టుకోవచ్చు, 1 2 3 4 ఓకే. అదేవిధంగా మనకు క్యాప్చర్డ్ ఇమేజెస్ ఇప్పటివరకు తీసుకుంటే మనకు క్యాప్చర్డ్ ఇమేజెస్ వచ్చేసి ఏమీ లేవు. సో మనం ఇప్పుడు ఒకసారి మనం ట్రై చేసి చూసిన తర్వాత అప్పుడు ఏంటి అనేది చూపిద్దాం. అదేవిధంగా రీస్టార్ట్ ఆన్ బూట్, అదేవిధంగా కెమెరా టైప్ కెమెరా 1 కెమెరా 2, ఓల్డ్ కెమెరా 2ని తీసుకుందాం. సో ఇప్పుడు మన మొబైల్ని మనం లాక్ చేద్దాం. వన్స్ మనం లాక్ చేసి అన్లాక్ చేయడం, వన్స్ మనం లాక్ చేసి మన మొబైల్ని మనమైతే టెస్ట్ చేయడం జరిగింది. వన్స్ మనం లాక్ చేయగానే స్క్రీన్ క్యాప్చరింగ్ అనేది ఆగిపోవడం జరుగుతుంది. సో మనకు నెక్స్ట్ నుంచి ఎలా ఏంటి అనేది చూపిస్తాను. వన్స్ మనం మన కరెక్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఓపెన్ చేయగానే మనకు యూఐ పేజ్ ఇలా రావడం జరుగుతుంది, నో థ్యాంక్స్. మనం ఏదైతే పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటామో ఆ పాస్వర్డ్ 1 2 3 4 క్రియేట్ చేసాం కదా. సో వన్స్ కన్ఫర్మ్ ప్రెస్ చేయగానే మనకు క్యాప్చర్డ్ ఇమేజెస్ పైన క్లిక్ చేస్తేనే మనకు 2 ఫొటోస్ అయితే తీసుకోవడం జరిగింది, చూడండి. సో ఇలా తీసుకోవడం జరిగింది. ఇన్ కేస్ మీరు వాళ్ళ ఫోటో కొద్దిగా చూసినా కూడా ఐడెంటిఫై చేయగలుగుతారు అనడానికి ఈ ఇమేజెస్ తీశాను. సో మీరైతే ఇక్కడ డిలీట్ ప్రెస్ చేస్తే ఆ ఫోటో వెళ్తుంది, అదేవిధంగా ఇక్కడ డిలీట్. సో ఇక్కడ మనకి ఇప్పుడు ఓప్స్ నో వన్ వాజ్ కాట్. సో ఇదే విధంగా మీరు మీ మొబైల్ని అయితే ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మీ మొబైల్ని ఎవరైనా తీసుకున్నప్పుడు మాత్రమే స్క్రీన్ క్యాప్చర్ చేస్తుంది, ఓన్లీ తీసుకుంటేనే కాదు, వాళ్ళు అన్లాక్ చేయడానికి ట్రై చేసినప్పుడు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఒకవేళ మీకు ఏదైనా టాపిక్ కావాలంటే కమెంట్ రూపంలో తెలియజేయండి, దానిపైన మనం వీడియో చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.